నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఒక్కడంటే ఒక్కడు వందల మంది అమ్మాయిల్ని చెరబట్టాడు. ప్రేమ వల విసిరి కొందరిని, పార్టీల పేరుతో ఇంకొందరిని, డ్రగ్స్కి బానిసల్ని చేసి మరికొందరిని, డబ్బులు ఆశ చూపి ఇంకొంతమందిని లోబర్చుకున్నాడు. తన కోరికలు తీర్చుకున్నాడు. వాడే మస్తాన్ సాయి. వాడెంత సైకో అంటే మాటల్లో చెప్పలేం. కొందరు బాధిత అమ్మాయిలతో మాట్లాడిన ఆడియో క్లిప్లు వింటే మీకే ఓ క్లారిటీ వచ్చేస్తుంది. మస్తాన్ సాయి వాడసలు మనిషే కాదు, అమ్మాయిలంటే ఇక దానికోసమే అన్నట్లుగా చూసే పర్వర్టెడ్. వాడు చేసే డ్రగ్స్ దందాలు, రికార్డ్ చేసిన సెక్స్ వీడియోలు, అమ్మాయిల బ్లాక్ మెయిలింగ్, డ్రగ్స్ కేసుల్లో అమ్మాయిల్ని ఇరికించే కుట్రలు, ఇలా వాడి కథలు చాలానే ఉన్నాయి. మొన్నటిదాకా డ్రగ్స్ కేసులో దొరికి మళ్లీ బెయిల్పై బయటకొచ్చిన ఈ ప్రబుద్ధుడి అసలు వేషాలు ఒక్క హార్డ్ డిస్క్ తో బయటకొచ్చేశాయి. మనకి వీడో డ్రగ్ పెడ్లర్. డ్రగ్ మాఫియా నుంచి మాదక ద్రవ్యాలు సేకరించి వాటిని మార్కెట్లో విక్రయిస్తూ ఉంటాడు. అలా ఇప్పటికే 2-3 సార్లు అరెస్ట్ అయ్యాడు. మళ్లీ బెయిల్పై బయటకొచ్చాడు. డ్రగ్స్ దందానే వీడి మెయిన్ బిజినెస్. ఇదే క్రమంలో పార్టీల పేరుతో అమ్మాయిలకు దగ్గరవటం, పరిచయం పెంచుకోవటం, ప్రేమ పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పటం, వాళ్లను లొంగదీసుకోవటం వీడి స్టైల్. అలా 300 మందిని ట్రాప్ చేశాడు. వాళ్లతో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడటం, వాళ్లకు తెలియకుండానే వాటిని రికార్డ్ చేయటం చేస్తూ వచ్చాడు. అంతేకాదు, వీడిని నమ్మి వచ్చిన అమ్మాయిలతో ప్రైవేట్ గా గడిపిన వీడియోలు కూడా సీక్రెట్ కెమెరాలతో షూట్ చేశాడు ఈ దుర్మార్గుడు. అలా వందలాది మంది అమ్మాయిలతో గడిపిన వీడియోలను హార్డ్ డిస్క్ లో సేవ్ చేసి పెట్టుకున్నాడు. మళ్లీ తనకు కోరిక కలిగినప్పుడల్లా అమ్మాయిలకు వీడియోలు పంపటం, బ్లాక్మెయిల్ చేయటం లాంటివి చేస్తున్నాడు. వీడి చేతిలో మోసపోయిన బాధిత అమ్మాయిల పట్ల వీడెలా ప్రవర్తిస్తాడో చూస్తే ఛీ అని మొహాన ఉమ్మేస్తారు. తమ వీడియోల కోసం తమ జీవితాల్ని నాశనం చేయొద్దంటూ మస్తాన్ సాయిని వేడుకున్న అమ్మాయితో వీడు మాట్లాడిన ఆడియో క్లిప్స్ బయటకొచ్చాయి. తనకు ఎదురు తిరిగిన అమ్మాయిల్ని అడ్డమైన బూతులు తిట్టి బెదిరించాడు. వీడి సైకోయిజం ఎలా ఉంటుందో చూడండి. అది ఏంటి, ఏం చేస్తున్నా అర్థమవుతుందా నీకు? ఏమన్నా ఇప్పుడు ఏమన్నావు నన్ను? అన్ని అన్నా, చాలా అన్నానే. మెంటల్ కట్టిందా? నీ వల్ల నా వీడియోస్ బయట ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నా? నువ్వు పెళ్లి చేసుకుంటా అని చెప్పి నువ్వు నాతో ఇలా మాట్లాడకు. ఫోన్ పెట్టు. ఏంటి ఫోన్ పెట్టు. నువ్వు సరిగ్గా మాట్లాడు. నువ్వు మాట్లాడేదేంటి? నీ మాటలు సరిగ్గా రాని. ఊరందరితో ఉన్నావు కదా, సరిపోదా? 100 మందితో ఉంటాను. అలాంటినప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మోసం చేసి తన లైఫ్ నిన్ను చేసుకుంటే 2 రోజులు వేసుకోవాలి. నువ్వు ఎవరితో ఉన్నా ఇంతే. నీ చీటింగ్ మానే వరకు నువ్వు ఇంతే. అసలు నువ్వు మాట్లాడుకు. ఎంతమంది అమ్మాయిల్ని చీట్ చేస్తావు? నువ్వు అమ్మాయిల జీవితాలతో ఆడుకోకు అని ఎంత బతిమాలినా మస్తాన్ సాయి బోతు పురాణం ఆపలేదు. ఇంకా చీట్ చేసుకుంటూనే వస్తున్నావు. ఏంటి? నీ బాబు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నువ్వు ఊరంతా ఏడుస్తున్నావు కదా. ఎవడే ఏడిచింది? ఎవడికి అవసరం? ఎవడు ఏడవలేడా? నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటున్నా. ఏ నా కొడుకు హెల్ప్ అడగల. అవును, అందుకే ఇక్కడి నుంచి నన్ను రప్పించి ఇన్ని చేసుకుని అవ్వట్లేదంటే మళ్ళీ తిరిగి అక్కడికక్కడ వదిలేసావు. నువ్వు పెడతానని వచ్చావు. పంపించి అక్కడికక్కడ వదిలేసావు నన్ను. అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేయటం, వాళ్లను లోబర్చుకోవటమే కాదు, తనతో తేడాలొస్తే డ్రగ్స్ కేసుల్లోనూ ఇరికిస్తానని బెదిరించటం వీడి స్టైల్. ఒకవేళ తాను డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయితే విచారణలో మీ పేరు కూడా చెప్తానని బ్లాక్మెయిల్ చేసేవాడు. తన వీడియోల కోసం గట్టిగా ప్రశ్నించిన లావణ్యను కూడా మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు కుట్ర చేశాడు. ఆర్జే శేఖర్ భాషతో కలిసి ఇందుకు కుట్ర పన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్న ఆడియో కూడా ఇప్పుడు బయటకొచ్చింది. హలో మస్తాన్, నాకు పలానా టైం అని పక్కా ఇన్ఫర్మేషన్ విత్ మాల్
ఉండేట్టు చూడు, నీ పని అయిపోద్ది. ఓకే ఓకే సింపుల్. అదే అది ఎప్పుడు మరి నువ్వు చేయగలంటే చెప్పు, లేకపోతే ఇంకో నేనైతే రకంగా try ఇన్ఫర్మేషన్ చేస్తా. అయితే ఇస్తా. ఒకవేళ మనలో మన మాట, ఒకవేళ నేనేమన్నా పంపించినా సరే నన్ను సైడ్ చేస్తే చాలు, నేనే పట్టించేద్దాం అంటే పట్టించి పడేద్దాం. అదే కదా, అదే కదా అదే అస్సలు. ఆ? నువ్వు వెళ్ళున్నా కూడా నేను వెళ్ళినా గానీ ఒకవేళ ఇప్పుడు నువ్వు ఉండవు. బేసిక్ గా డబ్బులు నన్నే అడిగిద్ది వీటన్నిటికి కానీ అలా. టికెట్లకి కానీ. సో అదే కదా. ఒకవేళ వెళ్ళేటప్పుడు లేకపోతే ఒకవేళ నేనే తీసుకెళ్ళి ఇచ్చినా సరే ఇంకా అక్కడ అదే అవ్వాలన్నట్టు, అది నా పేరు చెప్పిన ఉండకుండా అయితే అంతే 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 ఇంకా క్లియర్ అదే. ఉంటది. అంతే, ఆల్రెడీ మాట్లాడు. అది మాట్లాడండి. ఒకవేళ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నా లేకపోయినా నేను ఇంట్లో ఏదో రకంగా ఇంట్లో పెట్టే మార్గం చేస్తా ఒక చోట. ఇంకా అది ఓ చోట పెట్టమంటే ఎవడో చోట నేను సెట్ చేసి ఓ మూల ఎక్కడో చోట. టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే చాలు. అసలు టెస్ట్ ఇప్పుడు చేసిన పాజిటివ్ వచ్చింది. టెస్ట్ పెద్ద విషయం ఏంది? టెస్ట్ అదే. వచ్చిందా? అమ్మాయిల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించే మస్తాన్ సాయి, వాళ్ల జీవితాలతో ఆడుకునే ఈ కీచకుడు, తేడాలొస్తే మాత్రం వీడి డ్రామాలు మామూలుగా ఉండవు. తానే సూసైడ్ చేసుకుంటానని ఉల్టా బెదిరింపులకు దిగుతాడు. చివరకు తనకే పాపం తెలియదంటూ కటింగులిస్తాడు. హార్డ్ డిస్క్ లో వందల మంది అమ్మాయిల వీడియోలు బయటపడిన తరువాత కూడా అవి తన భార్యవని, మాజీ ప్రేయస్వి అంటూ బుకాయిస్తాడు. వీడు మామూలోడు కాదు, అమ్మాయిల్ని మాయ చేసే మాయలోడు, వాళ్ల జీవితాలను నాశనం చేసే నరరూప రాక్షసుడు. ఎలా ట్రాప్ చేస్తాడో తెలీదు, అమ్మాయిలు వీడికి ఎలా లొంగుతారో తెలీదు, వాళ్ళని ఎలా ఒప్పిస్తాడో అర్థం కాదు. మొత్తానికి తన దగ్గరున్న వీడియోలు చూపించి అమ్మాయిల్ని మాత్రం వేధిస్తాడు. అవసరమైతే ఆ వీడియోల్ని పాన్ సైట్లకి అమ్మేస్తాడు. ఇదంతా వీడి సైకోయిజానికి ఎగ్జాంపుల్స్ మాత్రమే. మరి ఈ సైకోని ఏం చేయాలి? ఇలాంటోళ్ళు సొసైటీలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళ వలకు చిక్కకుండా ఎలా? డ్రగ్స్ కేసుల్లో ఎన్నిసార్లు అరెస్ట్ అయినా మస్తాన్ సాయి బుద్ధి మారలేదు. ఈ మధ్య లావణ్య పెట్టిన కేసులోనూ జైలుకెళ్ళొచ్చాడు, అయినా మారలేదు. ఈ దుర్మార్గుడికి బెయిల్ ఎలా వస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు మరోసారి అమ్మాయిల వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ని లావణ్య నుంచి లాక్కునే ప్రయత్నంలో ఆమెపై దాడి చేసి పోలీసులకు దొరికిపోయాడు. నిజానికి తన వీడియోలను డిలీట్ చేయడానికి మస్తాన్ సాయి నుంచి ఆ హార్డ్ డిస్క్ ని కాజేసింది లావణ్య. కానీ అందులో ఉన్న వందలాది మంది అమ్మాయిల న్యూడ్ వీడియోలను చూసి ఆ హార్డ్ డిస్క్ ని పోలీసులకు అప్పగించింది. అలా ఈ సైకో గాడి అసలు వ్యవహారం బయటకొచ్చింది. నిజానికి ఆ వీడియోల్లోని అమ్మాయిలంతా ఈ సైకోని ఎంతో నమ్మారు. కానీ వాళ్లకు తమ ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేస్తున్నారన్న విషయం తెలియదు. వాడు ఎప్పుడైతే మీ వీడియోలు నా దగ్గరున్నాయని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతాడో అప్పటినుంచి నరకం అనుభవిస్తున్నారు బాధిత అమ్మాయిలు. సీక్రెట్ గా రికార్డ్ చేసిన ప్రైవేట్ వీడియోలే కాదు, వారితో మాట్లాడిన కాల్స్, న్యూడ్ కాల్స్ ని కూడా రికార్డ్ చేసి హార్డ్ డిస్క్ లో స్టోర్ చేశాడు. ఆ వీడియోల్లో అమ్మాయిలు ఎంతో దీనంగా వేడుకుంటున్నారు. తమ వీడియోలు బయట పెట్టొద్దని ఏడుస్తూ బతిమాలుకుంటున్నారు. వాళ్లతో ఈ రాక్షసుడు మాట్లాడే విధానం వింటే వీడసలు మనిషిగా ఎలా పుట్టాడా అనిపిస్తుంది. వాస్తవానికి ఈ సైకో మస్తాన్ సాయి ఎపిసోడ్లో అమ్మాయిల తప్పు కూడా ఉంది. ఈ దుర్మార్గుడిని గుడ్డిగా నమ్మి వాడి మాటలకు పడిపోయి డ్రగ్స్ కి బానిసలుగా మారి డబ్బుకు లొంగిపోయి ఇలా అనేక కారణాలతో ఈ కామాంధుడికి లొంగిపోయారు. ముఖ్యంగా వాడిని నమ్ముతున్నారు, బలైపోతున్నారు. అందుకే చెబుతున్నది అమ్మాయిలు జాగ్రత్త అని. మస్తాన్ సాయి లాంటి సైకోగాళ్లు అడుగడుగున ఉంటారు. ఇలాంటి మాయగాళ్ల వలలో పడితే మీ జీవితం ఇలాంటి హార్డ్ డిస్కులోనే బందీ అయిపోతుంది. అప్పుడు మీరెంత ఏడ్చినా, ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా ప్రయోజనం ఉండదు. ఇలాంటి వాళ్ళ నుంచి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. మస్తాన్ సాయి లాంటి సైకోలకి ఈ సమాజంలో బతికే అర్హత లేదు. చట్టాల్లోని లూప్ హోల్స్ ని అడ్డం పెట్టుకుని ఇలాంటోళ్లు బయటకు వస్తున్నారు. మళ్ళీ కొత్త ప్లాన్తో వేరే అమ్మాయిల్ని వలలో వేసుకుని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎన్నిసార్లు పోలీసులు అరెస్టు చేసినా, ఎన్ని రోజులు జైల్లో పెట్టినా వీళ్ళ ఆగడాలు మాత్రం ఆగడం లేదు. బయటకు రావడం, మళ్లీ అవే విధవ పనులు చేయడం కామన్ అయిపోయింది. అందువల్ల మార్పు రావాల్సింది ఆడపిల్లల్లోనే. అప్రమత్తంగా ఉండాల్సింది అమ్మాయిలే. కాస్త పరిణితితో ఆలోచిస్తే చాలు, ఇలాంటి కామాంధుల వలకు చిక్కకుండా ఉండొచ్చు. ఈ రోజుల్లో ఏది తప్పో ఏది ఒప్పో తెలుసుకోలేని స్థితిలో ఈ తరం అమ్మాయిలు లేరు. అయినప్పటికీ కొన్ని బలహీన క్షణాల్లో ఇలాంటి మస్తాన్ సాయి లాంటి దుర్మార్గుల్ని నమ్ముతున్నారు.
ఈ సైకోగాళ్ళ హార్డ్ డిస్కుల్లో బందీలైపోతున్నారు. ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటాడని, పెళ్లికి ముందే ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్లడమే అమ్మాయిలు చేసే తప్పు. అలాంటి సందర్భాల్లో నేను ఆడపిల్లననే విషయం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇదే వాటి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ బిగ్